ఒక స్టోన్ ని తీసుకొచ్చి, ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి శిల్పికి ఆ రాతిని అప్పగించామనుకోండి, ఆయన మనసులో ఒక రూపం ఉంటది. ఆ రూపాన్ని చెక్కాలని ప్రారంభిస్తాడు. చెక్కుతూ ఉండగా ఆ రాతిని కావచ్చు, లేకపోతే ఒక పాలరాతిని కావచ్చు, ఏదైనా తీసుకుని చెక్కుతున్నప్పుడు అతను ఏమేంటో తెలుసా, ఈ రూపం ఏ రూపంలోకి రావాలి, తను అనుకున్న రూపంలోకి రావాలి. ప్రయాసపడతాడు, కష్టపడతాడు. ఆ ఉలి దెబ్బలకు ఆ రాయి కొన్నిసార్లు బాధపడుతుందేమో, నన్ను ఎలా కొట్టేస్తున్నాడేంటి, నన్ను ఎలా బాధేస్తున్నాడేంటి అని అనిపించచ్చేమో, కానీ he has something in his mind in order to see that form. Sometimes he will hurt you. ఆ రాత్రి చెక్కుతున్నప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చేమో, కానీ ఆ రూపాన్ని చూడాలని ఆ శిల్పి ఆశపడతాడు. ప్రభునందు ప్రియులారా, కొన్నిసార్లు శ్రమలు, ఇబ్బందులు, ప్రతికూల వాతావరణాలు, నిందలు, అవమానాలు, భక్తి గురించిన హింస, నీ కుటుంబంలో సవాలు, నువ్వు అనుకున్నది ఒకటైతే జరుగుతున్నది మరొకటి అనిపించవచ్చు. ఇవన్నీ ఏం చేస్తున్నాయి తెలుసా, నిన్ను క్రీస్తు రూపంలోనికి ఏం చేస్తున్నాయి, షేప్ చేస్తా.